కేసులు ఉన్నాయి. లంజా ₹1,00,000 ఇస్తాను పడుకోవే అని ఒక నెలల పిల్లోడిని ఎత్తుకున్న తల్లిని ఆడు మాట్లాడతాడు. కేసు లేదు. కేసు లేకపోగా పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారంటే మరి ఎస్పీ గారు ఏమైపోతున్నాడు? చిలకలపూడి పోలీస్ స్టేషన్ నుంచి వాడికి ఎవడైతే ఈ రౌడీ షీటరు 10 కేసులో 15 కేసులో ఉన్న ముద్దాయి ఈ ఆడకూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మొగుడు పెళ్ళాలను కొట్టి ₹1,00,000 ఇస్తాను పడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో ఉన్నోడిని వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు. ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా. ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన వాడిని. సరే వీళ్ళు మా కార్పొరేటర్లు వీళ్ళు కలిసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరి తెగించి పోలీసులు ఉండగా ముగ్గురు, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండగా 15 మంది రౌడీలు ఈ కొట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి, మంచం మీద పడుకున్నారేంటే, లంజా మంచం మీద పడుకున్నామేంటి, హాస్పిటల్ సీసీ ఫుటేజీలు తీయించుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తుంటే కనుక, జీతం తీసుకుంటుంటే కనుక తీయించండి. ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే, అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీసు పట్టించుకోరా? హాస్పిటల్లో సీసీ ఫుటేజ్, నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా వెళ్ళవా? ఏంట్రా కేసు? లంజా లంబడి అని బూతులు తిడుతూ హాస్పిటల్కి వెళ్ళి దౌర్జన్యం చేసే పరిస్థితి. హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్ళి పోలీసు ఉండగా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ మాట్లాడు, హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు, కనీసం వాళ్ళని కేకలేరు, మందలించరు. అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అంటే ఇవాళ పరిస్థితి ఏముందంటే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏంటయ్యా పరిస్థితి అంటే, రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి. మర్డర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు అయిపోయిన పరిస్థితి. ఎందుకని? పోలీసు ఎవడు మాట్లాడట్లా, వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు. దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు. అలాగే ఇంటి ఎదురుగుండా మా ఇంటికి దగ్గరలో పాలకేంద్రం సురేష్, చిలకలపూడిలో పాలకేంద్రం సురేష్ అనేవాడు, అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి వీడియో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మొత్తం, పోలీసుల్ని కొట్టి, పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి, కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు. దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. ఈ పోలీస్ ఇన్యాక్షన్, ఈ దౌర్జన్యాలు, చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు. గొల్లగూడ మన యాదవులది గొడుగుపేటలో కేసు లేదు. దీని మీద ఏమో కౌంటర్ కేసు, వీళ్ళ మీద ఏమో చిన్న కేసు. ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరాని చాటు పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్, భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ, తెల్ల జుట్టు, వాళ్ళు చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి, ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది, నన్ను సంతకం పెట్టద్దు అంటాడు. మేము నన్ను కదా కొట్టింది, నన్ను కదా తిట్టింది, ఎవరు చేస్తుంటే పోలీసే ప్రవర్తిస్తుంటే దగ్గర ఇళ్ల మీదకి పడి ధ్వంసం చేస్తే బలరాంపేటలో వడ్డెర కులస్తురాలు భద్రరావు గారి కోళ్ళు, భద్రరావు అని ముఠా మేస్త్రి, కూలీ ముఠా మేస్త్రి, అంజి అని చెప్పని అంజి భార్య, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి 10 మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి, ఏమైనా నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి, ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా, నువ్వు గెలిస్తే మీ ఊరేగు, మా మీద దౌర్జన్యం చేస్తారా, నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కేసు లేదు, తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు.
ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు కలిసి తిరగబడితే వాళ్ళ మీద 307 చూడండి పోలీస్. వీళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద దాడి చేసిన దానికి, ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు.